అందరికీ వందనాలు. దేవుని వాక్యము యెషయా గ్రంథం 44లో 28వ వచనము, కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదు అనియో, దేవాలయమునకు పునాది వేయబడిననియో నేను చెప్పుచున్నాను. కాబట్టి దేవుడు కోరెషుతో చెప్తా ఉన్నాడు, కోరెషు గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఎందుకంటే కోరెషుని నా మంద కాపరి అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా నా చిత్తమంతా నెరవేర్చువాడా అని కోరెషు గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి కోరెషు ఏ రీతిగా దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడుగా సాక్ష్యం పొందినాడో మనం కూడా దేవుని చిత్తమంతా నెరవేర్చేవారుగా ఉండాలా. కాబట్టి కోరెషు ఆ యొక్క బబులోను రాజు ఆయన బబులోనులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ వచ్చినాడు, ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో మీరు యెరూషలేము పోయి దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు నాకు ఆజ్ఞాపించినాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి అతడు దేవుని మందిరానికి కట్టడానికి ప్రజల్ని తిరిగి వెళ్ళి, ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో మీరు తిరిగి వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టాలని చెబుతూ వచ్చినాడు. అంతేకాకుండా సహాయం చేసేవారికి కూడా అందరికీ ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు, వారికి సహాయం చేయాలా. ఇజ్రాయెల్ ప్రజలు వారి దేశంలోకి పోయి వారు యెరూషలేము పోయి మందిరం కట్టడానికి వారికి ఏం సహాయం కావాలో వారికి సహాయం చేయండి, ఆలస్యం కూడా చేయొద్దని చెప్తూ వచ్చినాడు. కాబట్టి పారశీక రాజైన కోరెషు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, పారశీకపు రాజైన కోరెషు ఆజ్ఞాపించిందేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు పారశీక రాజైన కోరెషుకు ఆజ్ఞాపించినాడు తన మందిరాన్ని కట్టించుమని. కాబట్టి ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు ప్రకటన చేస్తా ఉన్నాడు, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కావున యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరము కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండును గాక అని కోరెషు చెప్తూ వచ్చినాడు. కోరెషు దేవుని మందిరాన్ని కట్టాలని ప్రజలకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో మీరందరూ యెరూషలేముకు వెళ్ళి మందిరం కట్టాలని చెప్తూ వచ్చినాడు. అంతేకాకుండా యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములోని వారు తమ